సృష్టిలో ప్రతి ప్రాణికి మొదటి గురువు దైవం అమ్మ. ఆ బ్రహ్మ సృష్టించిన జగత్తులో అంతు చిక్కని అద్భుతం తల్లి ప్రేమ. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు, అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? పరమాత్ముడైన ఆ కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించిన యశోదమ్మకు మాత్రం తను పసికందుగానే మిగిలిపోయాడు. తన బిడ్డ క్షేమం కోసం ఆ పార్వతీమాతే శక్తి స్వరూపిణిగా మారింది. పురాణ కాలం నుండి నేటి వరకు దైవాలకైనా దాసోహమయ్యే ఏకైక శక్తి అమ్మ మనస్సు. అమ్మ అంటే కేవలం ఒక అక్షరం కాదు, అంతులేని త్యాగం. మన ఆకలి కోసం తన కడుపుని మార్చుకునే తపస్సు, మన కన్నీళ్లను తుడిచే ఓదార్పు. మనం ఎదిగి ఎక్కడికి వెళ్లినా తిరిగి వచ్చే చోటు అమ్మ ప్రేమ నీడ. మన భారతీయ సమాజం సైతం మాతృదేవో భవ పితృదేవో భవ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు, కానీ అమ్మ ప్రేమ మారదు. మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. కోటి దేవతల ఆశీస్సులు కన్నా అమ్మ దీవెన మిన్న. ఈ ప్రపంచంలో అన్నిటికీ వెలకట్టవచ్చు, కానీ అమ్మ ప్రేమకు మాత్రం సాటి లేదు. అమ్మే మన తొలి ప్రార్థన, అమ్మే మన తుది శ్వాస. కాలం మారవచ్చు, కాల గమనం మారవచ్చు, కానీ ఎప్పటికీ మారనిది, స్వచ్ఛంగా మిగిలేది అమ్మ మనస్సు మాత్రమే. అందుకే అమ్మ అంటే కేవలం ఒక మనిషి కాదు, మన జీవితానికి పునాది. ఆ రూపానికి మనమంతా ఎప్పుడూ రుణపడి ఉంటాం. జగత్తున ఉన్న అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.